అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే విజయ డైరీకి సంబంధించి చూసుకున్నట్టయితే 1,30,000 మంది రైతులకు గాను 4 లక్షల వరకు పాలను సేకరించడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటకు సంబంధించి చూసుకున్నట్టయితే సిద్దిపేట సంబంధించిన జిల్లాకు చూసుకున్నట్టయితే 37,000 యొక్క పాలను సేకరించడం జరుగుతుంది. అంటే మళ్ళీ మెదక్ చూసుకుంటే ఒక 7,000 వరకు కూడా సేకరించడం జరుగుతుంది. అదే సంగారెడ్డికి చూసుకున్నట్టయితే 15,000 వరకు కూడా ఈ యొక్క పాలను సేకరించడం జరుగుతుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు గత 45 రోజుల నుండి ఈ యొక్క బిల్లులు రావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క విజయ డైరీకి సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంతో స్ఫూర్తిగా ఈ విజయ డైరీ పనిచేస్తుంది, రైతులకు ఒక బాసటగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూసుకున్నట్టయితే 30 నుంచి 40 రోజులుగా ఈ యొక్క బిల్లులు చెల్లించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా సిద్దిపేట ఈ యొక్క విజయ డైరీకి సంబంధించినటువంటి మేనేజర్ మురళీకృష్ణ ఉన్నారు. వారిని అడుగుతాం. సార్ చెప్పండి, ఎందుకు వస్తలేవు, ఎందుకు ఈ యొక్క రైతులకు ఈ యొక్క జాప్యం జరుగుతుందని చెప్పచ్చు బిల్లుల విషయంలో? సార్ మన బిల్లులు ఒక 30 రోజుల వరకు పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఈ 2 నుంచి 3 రోజుల వ్యవధిలో రైతులకు సంబంధించి పాల బిల్లు రావటం జరుగుతుంది సార్. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఉండి ఉన్నవి 2-3 రోజుల్లో తప్పకుండా వస్తాయి సార్. అంటే సిద్దిపేట జిల్లాకు చూసుకున్నట్టయితే ఎంతమంది రైతులు పోస్తున్నారు, ఎన్ని లీటర్లు వస్తున్నాయి అని చెప్పచ్చు? సిద్దిపేట జిల్లాలో 6,500 మంది రైతులు ఉన్నారు సార్. ప్రస్తుతం మనకు 30,000 లోపు ప్రొక్యూర్మెంట్ కలిగి ఉన్నాం సార్. ఇప్పుడు అంటే ఇది ఫ్యాట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఫ్యాట్ అంటే ఆవు పాలకు ఎట్లా తీసుకుంటారు, గేదె పాలకు ఎట్లా తీసుకుంటారు? సార్ ఆవు పాలకు వచ్చేసి యావరేజ్గా మనకు రైతులకి ఇక్కడ 35 రూపీస్ వరకు పడుతుంది. గేదె పాలకు వచ్చేసి యావరేజ్గా 45 రూపీస్ వరకు మనకి ఇక్కడ వస్తుంది సార్. ఆవు పాలు మన జిల్లాలో 70% ఉన్నాయి, గేదె పాలు వచ్చి 30% ఉన్నాయి సార్. అంటే విజయ డైరీకి సంబంధించిన ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. మరి ఇట్లా చేయడం వల్ల ప్రజలు ప్రస్తుతం విషయంలో కావచ్చు, వాళ్ళ ట్రావెలింగ్ ఛార్జెస్ కావచ్చు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ విషయంలో మీ యొక్క జాప్యంలో జరుగుతుందని చెప్పి ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు రైతులకు? ఈ 2-3 రోజుల వ్యవధిలో తప్పకుండా రైతులకు మిల్క్ బిల్లు వస్తాయి సార్. మనకు 30 రోజులు మాత్రమే పెండింగ్ ఉన్నది. జనవరి 15 నుంచి 30 వరకు ఉంది, ఫిబ్రవరి కూడా ఉంది సార్. ఇంకా ఈ 30 డేస్ బిల్లు సంబంధించి 2-3 రోజుల వ్యవధిలో తప్పకుండా రైతుల అకౌంట్లలో వచ్చేస్తాయి సార్. అంటే రైతులకు సంబంధించి ప్రధాన సమస్యలు అని చెప్పి మీరు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆఫీస్కి మీరు ఏమన్నా అంటే నోటీస్ అంటే పంపించారా, నివేదిక పంపించారా మీరు? వెళ్ళినాయి సార్. ఎప్పుడు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో పాల బిల్లుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సమర్పించడం అయింది సార్. అవి కూడా అతి త్వరలో రావటం జరుగుతుంది సార్. అదేవిధంగా చూసుకున్నట్టే రైతు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చెప్పండి శ్రీనివాసరెడ్డి, అంటే ఎట్లా ఉంది, మరి ఎందుకు జాప్యం జరుగుతుంది అనుకుంటున్నారు మీ బిల్లుల విషయంలో? బిల్లులకైతే రైతులకైతే ఇబ్బంది అవుతుంది. దానకైనా మన ఇప్పుడు దేనికైనా కానీ పైసలు పెట్టి దానా తీసుకొస్తేనే రైతు బతకగలుగుతాడు. అని బిల్లులు చేయబట్టి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు బిల్లులు తొందరగా వచ్చేటట్టు చేయండి. అంటే విజయ డైరీ అనేది ప్రజల్లో ఒక నమ్మకమైన డైరీగా చెప్పుకోవచ్చు. గత ఎన్నో సంవత్సరాలు నడుస్తున్న సంస్థ కాబట్టి నమ్మకం కొద్దీ పోస్తున్నారు. ఇట్లా జరగడం వల్ల నమ్మకం పోయే అవకాశం ఉందా? అవును సార్, నమ్మకం కోల్పోతారు కదా జనాలు. రైతులు చేసేదే గ్యాప్ అనే పొద్దుగాలు వేస్తే కదా వాటికి సేవ చేయడము, పాలు వేయడము, వాటితోనే కదా బతుకుతారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది భూంపల్లి రోడ్ పీటీసీని సార్. మాకు పీటీసీ బిల్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ బిల్స్ అనేది కూడా గత 3 నెలల నుంచి రావడం లేదు సార్. డిసెంబర్ నెల పడ్డది, జనవరి నుంచి రావట్లేదు. పీటీసీ వాళ్ళు కూడా కొంచెం రేటు విషయంలో కూడా ఇబ్బంది పడవలసిన కారణాలు బాగున్నాయి. మాకు ఇవ్వాల్సిన రేటు కంటే ముందు అంత ఉంటేమో పాలు లేవు, రేటు తగ్గిస్తున్నామని చెప్పి తగ్గడం జరిగింది. ఇప్పుడు పాలు అంటే ఇంప్రూవ్ ఉన్నాయి కొన్ని, కానీ ఆ పాలకు తగ్గట్టు మాకు వెహికల్కి ఖర్చుకు తగ్గట్టు మాకు బిల్స్ అనేది రావడం లేదు సార్. కొంచెం ఓకే, అంటే ప్రోత్సాహకంగా 4 నుంచి 5 రూపాయలు పెంచుతా అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇంకా కూడా అది ఆచరణలోకి రానట్టు కనిపిస్తుంది. ఆ విషయాలు ఏం చెప్తారు ఒక రైతుగా? అంటే మాకు రావాల్సిన 4 రూపీస్ ఇన్సెంటివ్ అనేది ఇప్పటి వరకు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అక్కడ బడ్జెట్ వల్ల కొంచెం ప్రాబ్లం, మిల్క్ సిల్లింగ్ అనేది లేదు, దానివల్ల ప్రాబ్లం ఏర్పడుతుంది. మిల్క్ సెల్లింగ్ అనేది పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఇస్తాము అన్న విధంగా మాట్లాడుతారు. అది ఎంతవాటికి కరెక్ట్ అనేది నేను దాని గురించి అవగాహన నాకు అంతగా లేదని చెప్పవచ్చు. అంటే ఒక విజయ డైరీకి ఒక రైతుగా మీరు ఏం చెప్తారు? ఎందుకంటే 45 రోజుల నుంచి బిల్స్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎట్లా అయితే వాళ్ళకు రైతులకు సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు? ఇది మాత్రం 100% పీటీసీ మిల్క్ పంపించే రైతుల వరకు
45 రోజుల నుంచి దాదాపు 50 రోజుల మధ్య దాకా బిల్లు రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెస్తేనే వీళ్ళు దాన తీసుకోగలుగుతారు. ఆ 40 నుంచి 50 రోజుల బిల్లు అయిపోయిన తర్వాత రైతులకు పాడి పరిశ్రమకు కావాల్సిన పచ్చిగడ్డి ఎంత పెట్టినా కానీ దానికి కావాల్సిన దాన కావాలి. తౌడు అంటే దాన అంటే మక్కపిండి ఇవి అవి కొనుక్కోవడం కోసం వాళ్ళకి రావాల్సిన అటువంటి డబ్బులు ఉంటేనే వీళ్ళు కొనుక్కొని వచ్చి వాటికి పెడితేనే పాలు ఇస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ 1 మంత్ నుంచి పాలు తగ్గినాయి అన్న సమాచారం కూడా వస్తుంది. పాలు తగ్గడానికి కారణం ఏంటంటే బిల్లులు లేవు రైతుల దగ్గర. ఇప్పుడు మా హెడ్ ఆఫీస్ నుంచి బిల్స్ వస్తే వీళ్ళు ఇస్తే వాళ్ళు దానం కొనుక్కొచ్చుకుంటారు రైతులు. ఆ డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు రైతులు పాలు తగ్గడానికి ముఖ్య కారణం అదే అని చెప్పుకోవచ్చు మనం. అంటే గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క విజయ డైరీకి సంబంధించి ఆత్మవిశ్వాసం కోల్పోతున్నట్టు రైతులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో బిల్స్ అనే సకాలంలో వస్తే ఈ యొక్క పాల సేకరణ అనేది చాలా బాగుండేది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 4 లక్షల యొక్క పాలను సేకరించడంలో ఒక 2 కోట్ల వరకు ప్రతిరోజు ఈ యొక్క ట్రాన్సాక్షన్ నడుస్తుంది. కానీ రాను రాను తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క బిల్లు జాప్యం చేయడం వల్లనే ఈ యొక్క విజయ డైరీ మీద ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాం అని చెప్పి రైతులు కూడా చెప్తున్నారు. మేజర్ అంటే విధి విధానాలు కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన విజయ డైరీకి మేము నివేదికలు పంపించాం. తొందరలోనే 3-4 రోజుల్లోనే సమస్య పరిష్కార దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి స్థానిక మేనేజర్ మురళీకృష్ణ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.